హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయండి. ఆ పూట కడుపు నిండా తినేస్తారు. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర, 4 నుండి 5 పచ్చిమిర్చి, స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పగలగొట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. నీచు వాసన రాకుండా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇది పచ్చిగా ఉన్నప్పుడే కలపకుండా కొద్దిగా గట్టి పడ్డాక స్లోగా కలుపుతూ ఎగ్ బుజ్జీలాగా ఫామ్ అయ్యాక దీన్ని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వలన నోటికి అక్కడక్కడ తగులుతూ రుచిగా ఉంటుంది. ఫ్రై చేసిన ఎగ్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఆనియన్ త్వరగా వేగాలంటే చిటికెడు పసుపు వేయాలి. అందులో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా రైస్ సరిపడా ఉప్పు వేసి కింది నుండి పైకి బాగా కలిసేటట్టు గరిటెతో కలుపుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ మరియు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. మీతో మరి అడిగి చేపించుకుంటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.